చూద్దాం. ఫస్ట్ ఏ ఏం చెప్పిద్ది అంటే జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి. జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి అంటుంది. రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్. జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి అంటుంది. 51లో ఏలో ఏ అనేటువంటిది, 51లో ఏలో ఏ అనేటువంటిది. నెక్స్ట్ది జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి అనేటువంటిది ఏ అయితే, నెక్స్ట్ది చూడండి 51లో ఏలో బి అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ఒకసారి వినండి, దీన్ని మళ్ళీ రాద్దాం. ఎలా ఉంటాయంటే టర్మినాలజీ అనేటువంటిది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. టు చెరిష్ అండ్ ఫాలో ది థాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే జాతీయ ఉద్యమం కాలం నాటి వాళ్ళ యొక్క లక్ష్యాలు లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు అనేటువంటి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అంటుంది. అంటే జాతీయ ఉద్యమ కాలంలో స్వతంత్ర పోరాటం కాలం నాటి జాతీయ ఉద్యమకారుల యొక్క ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళాలి అంటుంది. ఏంటి అంటే 51లో ఏలో బి అనేటువంటిది చెరిష్ అండ్ ఫాలో ది థాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. చెరిష్ అండ్ ఫాలో ది థాట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. జాతీయ ఉద్యమ కాలం నాటి ఆలోచనలని, జాతీయ ఉద్యమకారుల యొక్క ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఏం తీసుకెళ్ళాలి? వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి? వాళ్ళ యొక్క ఆలోచనలు అంటే స్వదేశీ ఉద్యమం ఎందుకోసం చేశారు అంతేనా? వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి? విదేశీ వస్తువులను బాయ్కాట్ చేయాలి, మన లోకల్ మేడ్ ఆర్టికల్స్ అనేటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి, లోకల్ ఇండస్ట్రీస్ అనేటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. అది ఎవరి యొక్క థాటు? ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క థాట్ కదా. అటువంటివి అంటే వాళ్ళు ఎందుకైతే పోరాటాలు చేశారో, దేనికోసమైతే ఉద్యమాలు చేశారో, ఆ ఉద్యమాలు అనేటువంటివి, ఆ లక్ష్యాలు అనేటువంటివి స్వతంత్రం రావడంతో ఆగిపోకూడదు. ఆ లక్ష్యాలని మనం ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ యొక్క ఆలోచనలను మనం ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలి. స్వతంత్రోద్యమ కాలం నాటి లక్ష్యాలు, ఆశయాలు అనేటువంటి వాటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటుంది. ఏ ప్రాథమిక విధి అంటే 51లో ఏలో బి అనేటువంటిది. అర్థమవుతుందా? స్వతంత్రోద్యమ కాలం నాటి స్వతంత్ర ఉద్యమకారుల యొక్క లక్ష్యాలని లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళాలి అంటుంది ఈ బి అనేటువంటిది. నెక్స్ట్ది సి అనేటువంటిది ప్రొటెక్ట్ ది ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీ ఆఫ్ నేషన్. అంటే దేశం యొక్క సమగ్రతకి, సార్వభౌమాధికారాన్ని రక్షించాలి అంటుంది. ప్రజలు, వ్యక్తులు, పౌరులు దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని రక్షించాలి, దేశం యొక్క సమగ్రతను రక్షించాలి. ఇంటిగ్రిటీ, ప్రొటెక్ట్ ది ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీ ఆఫ్ ఏ నేషన్. దేశం యొక్క సమగ్రత మరియు సార్వభౌమాధికారం అనేటువంటి దానిని రక్షించాలి. ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీ అంటే అర్థం ఏంటి? సమగ్రత అంటే అర్థం ఏంటి? ఇంటిగ్రిటీ అంటే ఏంటి? సమగ్రత మీన్స్ వన్ నేషన్. అంటే ఇదంతా కూడా భారతదేశము, నా దేశం భారతదేశం అని ఉండాలి. కానీ నేను ఏదో ఇక్కడ ఉండేటువంటి గుంటూరు వాణ్ణి, లేకపోతే నేను ఆంధ్ర వాణ్ణి, నేను సపరేటు, తమిళనాడు వాళ్ళు సపరేటు, ఆంధ్ర వాళ్ళు సపరేటు అని కాదు. మనమంతా భారతీయులం అనేటువంటి కాన్సెప్ట్ లోపల ఉండాలి. అదే సమగ్రత, ఇంటిగ్రిటీ. అందరినీ కలిసి ఉండేలా చూసేటువంటిది ఏంటిది? ఒకటే.
ఆర్టికల్ వీఆర్ అండ్ ఇండియన్స్ అనాలి, కానీ ప్రాంతాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా విడిపోకూడదు. అదే సమగ్రతను పెంపొందించే విధంగా ఉండాలి. దానితో పాటు సావర్నిటీ, సార్వభౌమాధికారం అంటే ఈ దేశం యొక్క సార్వభౌమాధికారము, లేకపోతే ఈ సావర్నిటీ అంటే ఏంటి అంటే మన దేశం ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండేలాగా చూడవలసినటువంటి బాధ్యత కూడా ప్రజలదే. అంటే స్వతంత్రంగా ఎవరి యొక్క అధికారాన్ని, ఒకప్పుడు ప్రజలందరూ యూనిట్గా లేకుండా ఉండడంతో రాజులు అనేటువంటి వాళ్ళు యూనిట్గా ఉండలేదు, ప్రజలు అనేటువంటి వాళ్ళు యూనిట్గా ఉండకపోవడంతో ఒకసారి బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనలోకి వెళ్ళిపోయాం, మన యొక్క సావర్నిటీని లాస్ అయ్యాం. మళ్ళీ అటువంటి తప్పు చేయకూడదు. మన దేశాన్ని ఎప్పుడూ కూడా సర్వస్వతంత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత, అలా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ప్రజలదే అంటుంది. అది ప్రజల యొక్క, పౌరుల యొక్క ప్రాథమిక విధి అంటుంది. ఏంటి అంటే సి అనేటువంటిది. నెక్స్ట్ డి అండి. 51లో డి అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 51లో ఏలో డి అనేటువంటిది ఇక్కడ దేశ సంరక్షణ కోసం, దేశ సేవ కోసం అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేయాలి. అంటే సర్వీస్ చేసేటప్పుడు, దేశానికి సేవ చేసేటప్పుడు ఎంతైనా సర్వీస్ చేయాలి. అవసరమైనటువంటి సమయంలో దేశం కోసం నీ యొక్క ప్రాణాన్ని కూడా అర్పించాలి అంటుంది. ఏంటి అంటే 51లో డి అనేటువంటిది. డూ సర్వీస్ టు నేషన్, డూ సర్వీస్ టు నేషన్, దేశ సేవ చేయండి, దేశానికి సేవ చేయండి అంటుంది. ఏంటి అంటే 51లో డి అనేటువంటిది. అంటే సర్వీస్ అనేటువంటిది చేయండి, దేశానికి సేవ చేయండి. ఇప్పుడు అవసరమైనటువంటి సమయంలో ప్రాణత్యాగం చేయండి అంటే దేశ రక్షణ కార్యక్రమాల్లో పాల్గొండి. అవసరమైనప్పుడు యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ దేశం వాలంటరీగా మీరందరూ చేరి దేశం వైపున పోరాడాలి. ఈ ఉగ్రవాదము, మిలిటెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా దేశ రక్షణకి, అంతర్గత భద్రతకి ఏదైనా నష్టం కలిగిస్తుంటే ఆ ఉగ్రవాదాన్ని నుంచి, టెర్రరిజం నుంచి, మిలిటెంట్ల నుంచి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలదే అని, దేశానికి సర్వీస్ చేయండి, అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేయండి అంటుంది 51లో డి అనేటువంటిది. నెక్స్ట్ 51లో ఈ అనేటువంటిదండి ఏమంటుంది అంటే ప్రజలందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి. అంటే మెయింటైన్ బ్రదర్లీహుడ్, మెయింటైన్ బ్రదర్లీహుడ్. ప్రజలందరి మధ్య సోదర భావం అనేటువంటి దాన్ని పెంపొందించాలి. ప్రజలందరి మధ్య సోదర భావం అనేటువంటి దాన్ని పెంపొందించాలి. దానితో పాటు స్త్రీలకు గౌరవించాలి. రెస్పెక్ట్ ఉమెన్, స్త్రీలను గౌరవించాలి. రెస్పెక్ట్ ఉమెన్, స్త్రీలని గౌరవించాలి అంటుంది. ప్రజలందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించడంతో పాటు లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, స్త్రీలను గౌరవించాలి అంటుంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్రదర్స్ లాగా చూడాలి, సోదరులలాగా చూడాలి, స్త్రీలని గౌరవించాలి. గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి గౌరవించాలి అంటుంది. ఈ 51లో ఏలో ఈ అనేటువంటి ఆర్టికల్. ఇక్కడ ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. మనకు ఎప్పుడైనా ఫండమెంటల్ డ్యూటీ పర్టికులర్గా ఆర్టికల్ అడుగుతాడు. ఎప్పుడైనా చాలా రేర్ కేసులో అలా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఆర్టికల్ ఇది. మహిళలని గౌరవించాలి అని ఏ ప్రాథమిక విధి చెప్పిద్ది అంటాడు. ఎప్పుడైనా రేర్ కేసు అండి ఇది. ఏ ఆర్టికల్ అంటే 51లో ఏలో ఈ అనేటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఎఫ్. ఒక 3 ఆర్టికల్స్, 3 ఫండమెంటల్ డ్యూటీస్ నేర్చుకుంటే సరిపోతుంది ఏం చెప్తుంది అనేటువంటిది. నెక్స్ట్ 51లో ఈ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే దేశం యొక్క చారిత్రక సంపదను రక్షించాలి అంటుంది.
అంటే భారతదేశం యొక్క ఉమ్మడి చరిత్రను రక్షించాలి అంటుంది. భారతదేశం యొక్క ఉమ్మడి చరిత్రని, అది వ్యక్తిగతంగా, కలెక్టివ్గా, అంటే ఇండివిజువల్గా, కలెక్టివ్గా దేశం యొక్క హిస్టరీని రక్షించాలి, హిస్టారికల్ మాన్యుమెంట్స్ని రక్షించాలి, హిస్టరీని రక్షించాలి, హిస్టారికల్ వెల్త్ను రక్షించాలి. మళ్ళీ చెప్తాను చూడండి. ప్రజలు వ్యక్తిగతంగా లేకపోతే కలెక్టివ్గా, సమూహంగా దేశం యొక్క చారిత్రక సంపదను పరిరక్షించాలి, దేశం యొక్క చరిత్రను రక్షించాలి, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా అందించాలి దేశం యొక్క చారిత్రక సంపదని. ఆ చారిత్రక సంపద అంటే ఏదో వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలే కాదు, వాళ్ళ యొక్క గొప్ప చరిత్ర, వాళ్ళు ఎలా పరిపాలించారు, ఏం చేశారు, వాళ్ళు ప్రజలకు సర్వీస్ ఎలా చేశారు, అటువంటివన్నీ కూడా మన నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా తీసుకెళ్ళాలి, వాళ్ళందరికీ తెలియాలి. వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ప్రజలదే, పౌరులదే అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 51లో ఎఫ్ అనేటువంటి, 51లో ఏలో ఎఫ్ అనేటువంటిది దేశం యొక్క ఉమ్మడి చారిత్రక సంపదను రక్షించాలి, లేకపోతే వ్యక్తిగతంగా మరియు సామూహికంగా దేశం ఉమ్మడి చారిత్రక సంపదను రక్షించాలి, తర్వాత తరాల వాళ్ళకి అందించాలి అంటుంది 51లో ఎఫ్ అనేటువంటి ఆర్టికల్. నెక్స్ట్ జి అనేటువంటి ఆర్టికల్, ఇది ఇక్కడ స్టార్ మార్క్ వేసుకోండి. రిపీటెడ్గా అడిగేటువంటి ఆర్టికల్ అండి 51. అంటే రిపీటెడ్గా అంటే కొంచెం అడగడానికి అవకాశం ఉండేటువంటి ఆర్టికల్. ఇది కూడా ఏం చెప్తుంది అంటే ప్రొటెక్ట్ ది వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్, అంటే వన్యప్రాణులను సంరక్షించాలి, అడవులను రక్షించాలి అంటుంది. ప్రొటెక్ట్ ది వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్, వన్యప్రాణులను సంరక్షించాలి మరియు అడవులను సంరక్షించాలి అంటుంది. వన్యప్రాణులని సంరక్షించాలి మరియు అడవులను సంరక్షించాలి. కొంచెం అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఆర్టికల్ అండి జి అనేటువంటిది. వన్యప్రాణులు సంరక్షించాలి, అడవులను సంరక్షించాలి. ఇప్పుడు చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ మేడ్ ఇన్ ద ఇయర్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరం చేశారు? 1972. ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరం చేశారు? 1972. ఈ చట్ట ప్రకారం వన్యప్రాణులను వేటాడితే అది పనిషబుల్ అఫెన్స్, అంటే శిక్షార్హమైనటువంటి నేరం. అంతేనా? వన్యప్రాణులను వేటాడడం అనేటువంటిది నేరమా కాదా? నేరం. ఏ చట్టం ప్రకారం? 1972 ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం. అందుకే సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడితే ఇప్పటికీ కూడా కేసు ఉందా లేదా? నువ్వు, ఆయనే కాదు, నీ దగ్గర ఉండేటువంటి ఫారెస్ట్ లో నువ్వు జింకను కొట్టినా కూడా నీ మీద కేసే. అంటే అడవిలో ఉండేటువంటి ఆ వైల్డ్ లైఫ్ అనేటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని 1972లో యాక్ట్ చేస్తే, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని, అటవీ సంరక్షణ చట్టం అనేటువంటి దాన్ని ఏ సంవత్సరం చేశారు? 1980. అటవీ సంరక్షణ చట్టం, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, అటవీ సంరక్షణ లేకపోతే పరిరక్షణ చట్టం, అటవీ పరిరక్షణ చట్టం, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ లేకపోతే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఏ సంవత్సరం చేశారు? ఈ రెండు ఇంపార్టెంట్ పెట్టండి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, అటవీ పరిరక్షణ చట్టం 1980వ సంవత్సరంలో చేయడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 51లో ఏలో జి అనేటువంటిది. నెక్స్ట్ ది హెచ్ అనేటువంటిది. హెచ్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, ప్రజలందరూ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, మూఢనమ్మకాలు అనేటువంటి వాటిని వదిలేయాలి అంటుంది. ప్రజలందరూ
శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోతే సైంటిఫిక్ టెక్నిక్స్ అనేటువంటివి, సైంటిఫిక్ నాలెడ్జ్ అనేటువంటిది పెంపొందించుకోవాలి. ప్రజలందరూ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేటువంటిది, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈ బ్యాడ్ ఎవిల్స్ అనేటువంటివి, మూఢనమ్మకాలు అనేటువంటి వాటిని వదిలేయాలి అంటుంది. ఏ ఆర్టికల్ అంటే ఈ 51లో ఏలో హెచ్ అనేటువంటిది, 51లో ఏలో హెచ్ అనేటువంటిది శాస్త్రీయ సాంకేతిక అంటే శాస్త్రీయ జ్ఞానం, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అంటుంది హెచ్ అనేటువంటిది. అంటే ప్రతిదానికి కూడా మనము సైంటిఫికల్గా ఆలోచించాలి కానీ ప్రతిదాన్ని కూడా మూఢనమ్మకాలుగా ఆలోచించకూడదు. ఏదో జబ్బులు వచ్చాయంటే ఏదో దయ్యాలు పట్టాయి, భూతాలు పట్టాయని కాకుండా ఏదో ఆర్గానిజం అనేటువంటిది ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది, ఏదో డిసీజ్ తోటి నువ్వు సఫర్ అవుతున్నావు అనుకోవాలి. కానీ ఇంకా మనం మూఢనమ్మకాలు అనేటువంటివి పెంచుకోకూడదు, మూఢనమ్మకాలు అనేటువంటివి కలిగి ఉండరాదు అంటుంది హెచ్ అనేటువంటిది. నెక్స్ట్ది ఐ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే హింసను విడనాడాలి అంటుంది. అంటే ప్రజలందరూ అంటే నాన్ వైలెంట్గా ఉండాలి, హింస అనేటువంటి దాన్ని విడనాడాలి, నాన్ వైలెంట్గా ఉండాలి అంటుంది. హింసను విడనాడాలి, నాన్ వైలెంట్ అంటే నాన్ వైలెన్స్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయాలి, అహింస అనేటువంటి దాన్ని ఫాలో అవ్వాలి, నాన్ వైలెన్స్ అనేటువంటి దాన్ని ఫాలో అవ్వాలి, హింస అనేటువంటి దాన్ని విడనాడాలి అంటుంది ఈ ఐ అనేటువంటిది. 51లో ఏలో ఐ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే హింసను విడనాడాలి అంటుంది. నెక్స్ట్ 51లో ఏలో జే ఏం చెప్పింది? జే ఏం చెప్పిద్దండి? ఏంటి? అర్థమవట్లా. ఒక్క నిమిషం అండి, ఇది ఒక్క నిమిషం. 51లో జే చెప్తాను చూడండి. ప్రతి వ్యక్తి ఇండివిడ్యువల్గా, వ్యక్తిగతంగా మరియు దేశం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి. అంటే అతను హైయెస్ట్ పీక్స్కి వెళ్ళాలి, వ్యక్తిగతంగా అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలి. దానితో పాటు మన దేశము అనేటువంటి దాన్ని కూడా ప్రపంచ పటంలో అత్యున్నతమైనటువంటి దేశంగా మార్చడం కోసం ఎఫర్ట్ పెట్టాలి. అంటే ప్రతి వ్యక్తి ఇండివిడ్యువల్గా, వ్యక్తిగతంగా హైయెస్ట్ పీక్స్కి వెళ్ళాలి, వ్యక్తిగతంగా తను అభివృద్ధి చెందడమే కాదు, అట్ ద సేమ్ టైం దేశము అనేటువంటి దానిని కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలాగా, మిగతా దేశాల కంటే కూడా హైయెస్ట్ ప్లేస్లో ఉండేలాగా, అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేలాగా కృషి చేయాలి అంటుంది. అంటే ఇండివిడ్యువల్గా అతను ఇండివిడ్యువల్గా గ్రో అవ్వాలి. దానితో పాటు దేశం అనేటువంటి దాన్ని కూడా ప్రపంచ పటంలో అన్ని దేశాల కంటే అత్యున్నతమైనటువంటి దేశంగా మార్చేలాగా అతను ఎఫర్ట్ పెట్టాలి అంటుంది ఈ 51లో ఏలో జీ అనేటువంటిది. అతను డెవలప్ అవ్వాలి, దేశంని కూడా డెవలప్ చేయడం కోసం అతను ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టాలి అంటుంది 51లో ఏలో జే అనేటువంటి ఆర్టికల్. ఈ 10 ఆర్టికల్స్ అనేటువంటివి, ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా యాడ్ చేసుకున్నారు. మరి కొత్తగా ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ అనేటువంటి దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్. దీని గురించి మీకు రిపీటెడ్గా చెప్పున్నాను. ఏం చెప్తుంది అంటే 6 నుంచి 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలకి, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం
తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటుంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ టు ప్రొవైడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ద 6 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ అంటుంది. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య అందించడం తల్లిదండ్రుల బాధ్యత అంటుంది. 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య అందించడం ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క డ్యూటీ. ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీ లాగా చేర్చడం జరిగింది. దీనిని మాత్రం ఈ 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 సంవత్సరం యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒక ఆర్టికల్ని 42 ద్వారా 10 ఆర్టికల్స్ని టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి దాన్ని యాడ్ చేసుకోవడం జరిగింది. ఇవి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి దానికి సంబంధించి మొత్తం ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. 51లో ఫస్ట్ 51లో ఏలో ఏ స్మాల్ ఏ ఏం చెప్పింది? జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. బి ఏం చెప్పింది? బి అనేటువంటిది ఏం చెప్పింది? దేశ స్వతంత్రమ కాలపు నాటి స్వతంత్ర ఉద్యమకారుల యొక్క ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ లక్ష్యాలని సాధించేలాగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ సి ఏం చెప్పింది? సమగ్రతని, దేశ సమగ్రతని మరియు సార్వభౌమాధికారాన్ని రక్షించాలి. డి ఏం చెప్పింది? దేశానికి సర్వీస్ చేయాలి, అవసరమైతే లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయాలి, ప్రాణత్యాగం చేయాలి అంటుంది డి. ఈ ఏం చెప్పింది? ప్రజలందరి మధ్య సోదర భావం, బ్రదర్లీహుడ్ను మెయింటైన్ చేయాలి, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మహిళలని గౌరవించాలి అంటుంది. ఎఫ్ అనేటువంటిది ఏం చెప్తుంది? దేశం ఇండివిజువల్గా కలెక్టివ్గా దేశం యొక్క అంటే దేశం యొక్క చారిత్రక సంపదను రక్షించాలి, చరిత్ర అనేటువంటి దాన్ని